తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఇప్పుడు చూస్తున్న పరిస్థితులు మనం అర్థం చేసుకున్నట్లయితే పిఠాపురంలోని కాపులు కూడా పవన్ కళ్యాణ్ గారి వైపు సుముఖత వ్యక్తం చేయడం లేదు అంటూ కొంతమంది చెబుతున్నారు. నిజమేనా? అటువంటి పరిస్థితే అంటే ఉందా? ఎప్పుడైనా సరే ఒకే కులం వాళ్ళతోటి ఓట్లు పొందాలని అనుకుంటే అది తెలివి తక్కువతనం. ఉమ్, ఎక్కడైనా సరే ఏ నియోజకవర్గంలో అయినా సరే ఒక కులం వాళ్ళు ఎక్కువ ఉన్నారనుకోండి, వాళ్ళే రెండుగా డివైడ్ అవుతారు. అది మీరు ఎక్కడైనా చూడండి. ఉదాహరణకి ఒక రెడ్డి ఇద్దరు రెడ్ల నియోజకవర్గం ఉందనుకుందాం. సార్. ఇద్దరు రెడ్లు పోటీ పడ్డారు ఒక నియోజకవర్గంలో. ఉమ్, సహజంగానే కొంతమంది ఒక రెడ్డి గారికి కొంతమంది ఇంకో రెడ్డి గారికి వేస్తారు కదా ఓట్లు. అట్లాగే ఇద్దరు కమ్మాళ్ళు పోటీ పడ్డారు అనుకుందాం. ఇద్దరిలో కొందరు అటు కొందరు ఇటు అవుతారు. కాకపోతే కొద్దిగా ఎక్కువ మంది కొద్దిగా తక్కువ మంది పార్టీని బట్టి ఉండొచ్చు. అలాగే బీసీ యాదవ్ అనుకుందాం. యాదవులు ఇప్పుడు ఉదాహరణకి ఏలూరులో ఉంది. ఏలూరులో ఇద్దరు యాదవులు పోటీ పడుతున్నారు. మొత్తం యాదవులందరూ ఒకరికే వేయాలని ఏమి లేదు. కొద్దిమంది ఒకరికి, కొద్దిమంది మొత్తం రాజకీయ పార్టీ పరంగా చూసి వాళ్ళ ఇష్టాన్ని ప్రకారం వేస్తారు. అట్లాగే ఇక్కడ కూడా పిఠాపురంలో కూడా కాపులను చూసి కాపులు ఎక్కువ మంది 70,000 మంది ఉన్నారని చెప్పి పవన్ కళ్యాణ్ వెళ్ళాడని అంటున్నారు. ఆ యాంగిల్లో వెళ్తే అతను తెలివి తక్కువతనం. ఎందుకంటే అతను నాకు కాపులు ఏంటి, అసలు రిజర్వేషన్ ఏంటి, ఒక కులం ఏంటి, అసలు నన్ను ఎందుకు మీరు ఇబ్బంది పెడతారన్నట్టుగా ఒకప్పుడు మాట్లాడు. ఆ తర్వాత కాపులన్నా నాకు ఓటేరా అని ఇంకోసారి అన్నాడు. ఆయన ఒకదానికి సంబంధం లేకుండా చాలాసార్లు మాట్లాడడం జరిగింది. సో అయినప్పటికి కూడా ఇప్పుడు గత్యంతరం లేక కాపులన్నా గెలిపిస్తారేమో అనే ఆశతోటి అక్కడ దిగాడనేది జనరల్గా ఏర్పడిన ఫీలింగ్. అయితే వైసీపీ వాళ్ళు తెలివిగా అక్కడ కాస్త లోకల్గా మంచి పేరు ఉండి ఆవిడ అంతకుముందు ఎమ్మెల్యేగా, జడ్పీ చైర్మన్గా, ఎంపీగా సేవలు అందించిన వంగా గీత గారిని పెట్టారు. ఆవిడకి అక్కడ స్థానికంగా అందుబాటులో ఉంటారు. ఈయన ఎప్పుడు అందుబాటులో ఉండే అవకాశం లేదు. ఇప్పుడు ఉదాహరణ జ్వరం వచ్చింది, ఆవిడకి జ్వరం వచ్చినా ఆవిడ అక్కడే ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు ఏం చేశాడు, హెలికాప్టర్ వేసుకున్నాం లేకపోతే విమానం ఎక్కువ హైదరాబాద్ వచ్చేసాడు. సో ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. నిజంగా ఆయనకి జ్వరం వచ్చినా ఏమొచ్చినా ఆయన అక్కడే ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటా 10 మందితో మాట్లాడుతూ ఉంటే ఓహో ఈయన ఇక్కడ ఉంటాడని ఒక నమ్మకం వచ్చేది. ఇప్పుడు జ్వరం రావటాన్ని మనం తప్పుపట్టం, ఆ ట్రీట్మెంట్ తీసుకోవడాన్ని తప్పుపట్టం. కానీ హైదరాబాదు వచ్చేయడం వల్ల రాజకీయంగా ఆయనకి ఒక ఎగ్జాంపుల్ సెట్ బ్యాక్ కనపడుతుంది. కానీ వంగా గీత గారి విషయంలో అట్లా కాదు కదా. ఆవిడ ఈయనకంటే చెప్పారు పెద్ద ఆవిడ, మరి నాకు వయసు తెలియదు కానీ బట్ ఆవిడ శుభ్రంగా తిరుగుతుంది కదా. అంటే ఇతను సుకుమారం సినిమా యాక్టర్ కదా, ఇతను సుకుమారం రేపు ఒకవేళ పొరపాటుని గెలిచినా ఎవరికి అందుబాటులో ఉండడు. ఆయన అక్కడ ఇల్లు కట్టుకుంటాను అన్నాడు కానీ అవన్నీ ఒట్టి మాటలే కావచ్చు. ఎందుకంటే భీమవరంలో కూడా ఇల్లు కట్టుకుంటాను అన్నాడు కానీ కట్టుకోలేదు. ఒకసారి ఓడిపోయిన తర్వాత ఆ నియోజకవర్గానికి గుడ్ బై చెప్పేసి అసలు వెళ్ళలేదు మళ్ళీ తర్వాత. ఇక్కడ కూడా ఎవరో ఒకరిని ఏజెంట్ని పెట్టుకుంటాడు గెలిస్తే. కానీ ఎవడన్నా కలవాలనుకోండి ఈయన ఎక్కడో కొండ మీద ఉంటాడు. పైగా ఆయన సినిమా షూటింగ్లు ఉంటాయి. సినిమా ఒక ఇల్లు తీసుకున్నా కూడా అక్కడ ఊరికే నామకే వస్తే ఇల్లు ఉంటుంది తప్ప ఆయనైతే ఉండడు. ఎందుకంటే ఇక్కడ ఈ సినిమా సౌకర్యాలు ఉంటాయి, అలాగే సినిమా షూటింగ్లు ఉంటాయి. ఇవన్నీ వదిలేసి ఆయన ఎక్కడ తిరుగుతాడు ఒక ఎమ్మెల్యేగాను, అంతే కదా. సో కాబట్టి అవన్నీ కూడా ఆయనకి డిసడ్వాంటేజ్ అవుతాయి. కేవలం సినిమా గ్లామర్ ఒక్కటే ఆయనకి ఉపయోగం. అయితే అక్కడ మేజర్ పాయింట్ ఏంటంటే కాపు సెక్షన్లో ఎక్కువ మంది ఆయనకి అభిమానించిన కొంత సెక్షన్ వంగా గీత గారికి కూడా వేస్తారు. లేదు ముద్రగడ పద్మనాభం గారు వీళ్ళందరూ మద్దతు ఉంది కాబట్టి వాళ్ళు కూడా ఎక్కువ మంది గీత గారికి మద్దతు ఇచ్చినా ఆశ్చర్యం లేదు. అయితే ఇదే టైంలో బీసీ సంఖ్య ప్రధానంగా చేనేత, తర్వాత శెట్టి బలిజ, ఎస్సీలు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారంట. వీళ్ళందరూ మెజారిటీ వైసీపీకి అనుకూలంగా ఉన్నారు. ఎందుకని జగన్ గారి స్కీములని అమలవుతున్నాయి, వాళ్ళంతా బెనిఫిషియరీస్గా ఉన్నారు. వాళ్ళకి సినిమా గోల అవసరం లేదు, సినిమా గ్లామరు పిచ్చి ఉండాల్సిన అవసరం లేదు. వాళ్ళు కొద్దిమందికి ఉంటే ఉండొచ్చు కానీ మెజారిటీ ఆ యాంగిల్లో ఆలోచించరు. ఎవరు మనకి ఉపయోగం చూస్తారు. పైగా జగన్ గారి స్కీములకు అట్రాక్ట్ అయ్యారనుకోండి, అప్పుడు పవన్ కళ్యాణ్కి కష్టం అవ్వచ్చు. అట్రాక్ట్ కాకపోతే ఈయనకి అడ్వాంటేజ్ వస్తుంది. కానీ దేశం అంతా అట్రాక్ట్ అవుతున్నప్పుడు ఒక పిఠాపురంలో అట్రాక్ట్ అవ్వరని ఏముంది. ఈరోజు కుప్పంలో కూడా చంద్రబాబు గారు టఫ్ ఫైట్ ఎదుర్కొంటున్నాడు, ఆయన ఓడిపోయిన ఆశ్చర్యం లేదనే సర్వేలు వస్తున్నాయి కదా, వార్తలు వస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారికి అది ఒక పరీక్ష, క్లిష్టమైన ఇష్యూగానే మనం. గాజు గ్లాసుకు సంబంధించి సింబల్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పేర్లు చదువుకున్నంత కొంతమందిలో ఉండకపోవచ్చు. సో వాళ్ళ గుర్తు ఏది ఉందో చూసి గుర్తుని బట్టి మేట నొక్కుతామని కూడా చెబుతూ ఉంటారు. మరి అదేమో ఫ్రీ సింబల్ అంటున్నారు, అది ఎంతవరకు డిసడ్వాంటేజ్? సింబల్ అయినా కూడా వీళ్ళ వరకు ఇచ్చేస్తారు నేను అనుకోవటం. జనసేనకి ఎక్కడుందో అక్కడ ఇచ్చేస్తారు. అయితే ఒకే ఒక్క డౌట్ ఏంటంటే జనసేన పోటీ లేని చోట
ఎవరైనా ఫ్రీ సింబల్ కాబట్టి గ్లాస్ గుర్తు పెడితే అప్పుడు ఇబ్బంది వస్తుందేమోనని ఒక ఇది. అయితే దీని మీద వీళ్ళు ఎలక్షన్ కమిషన్ అప్రోచ్ అయ్యి ఇంకెవరికి ఇవ్వకుండా దాన్ని ఆపుతారా, ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ చేతిలో ఉన్నట్లు లెక్క, బీజేపీ పొత్తులో ఉంది కాబట్టి వాళ్ళు ఎలక్షన్ కమిషన్ మీద కాస్త ఇన్ఫ్లుయెన్స్ చేసి అట్లాంటి ట్రెడిషన్ ఉంటే ఓకే, అలాంటి నియమం ఉండి వాళ్ళకి అవకాశం ఉంటే ఓకే, అవకాశం లేకపోయినా ఇచ్చారనుకోండి ఇన్ఫ్లుయెన్స్ చేసినట్లు అవుతుంది. మరి ఆ రకంగా ఆపుకోగలిగితే రాష్ట్ర వ్యాప్తంగా గ్లాస్ గుర్తు ఉండకుండా కేవలం జనసేన పోటీ చేసే తోటే ఉంటుంది. అలా కాని పక్షంలో జనసేన గుర్తు అన్ని చోట్ల ఉందనుకోండి, అప్పుడు చాలా ఇబ్బందిగానే ఉంటుంది.